సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని చేనేత సహకార సంఘ భవనంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే తనయుడు చింత సాయినాథ్, విశిష్ట అతిథిగా సంగారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొప్పర వెంకట హరికృష్ణన్ హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా వందే మాతరం గీతంతో వేడుకలు కొనసాగాయి. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘం అధ్యక్షులు, డైరెక్టర్లు, గౌరవ అధ్యక్షులు అంబటి విశ్వనాథం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన అధ్యక్షులు చింత గోపాల్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలు అందించి వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సదాశివపేట చేనేత సహకార సంఘం లిమిటెడ్ సదాశివపేట అధ్యక్షులుగా ఎన్నిక కాబడినారు. నేను పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘం చట్టం 1964లోని నిబంధనలు లోబడి మరియు సంఘ నిబంధనావళి ప్రకారం నడుచుకుంటానని ఎలాంటి స్వభావం పెంచకు మరియు ఆశ్రిత పక్షపాతములకు పాల్పడకుండా సంఘ అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవ సాక్షిగా మరి ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సదాశివపేట చేనేత సహకార సంఘం లిమిటెడ్ సదాశివపేట గ్రామము సదాశివపేట మండలమునకు ఎవరెవరు హోదా ఉంటే అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నిక కావడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘంల చట్టము 1964లోని నియమ నిబంధనలకు లోబడి మరియు సంఘ నిబంధనావళి ప్రకారం నడుచుకుంటామని ఇలాంటి పదాపేక్షకు మరియు పక్షపాతములకు పాల్పడకుండా సంఘాభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. చంద్రమౌళి గారికి గోపారాయణ ఈ సన్మాన కార్యక్రమం అయిన తర్వాత భోజనం